వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు అంశంపై ఈసీ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ, అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని స్పష్టం చేసింది. జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంటు స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించబోమని కోర్టుకు నివేదించింది. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని ఈసీ పేర్కొంది. దీంతో జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తును వేరే వారికి కేటాయించవద్దని జనసేన ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. కానీ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్లో ఈసీ పెట్టిన నేపథ్యంలో అలా అన్ని చోట్ల చేయటం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈసీ నివేదిక మేరకు జనసేన పిటిషన్ను డిస్పోజ్ చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో జనసేనకు ఈ అంశంపై ఊరట లభించలేదు అని భావించాల్సి ఉంటుంది. కాగా గాజు గ్లాసు సింబల్ ను ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం జనసేన పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో కొందరు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా దీనిపై జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పిటిషన్లో కోరారు. ఫ్రీ సింబల్ నుంచి గాజు గ్లాసు గుర్తును తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని ఆ పార్టీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండోసారి కూడా వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనతో పొత్తులో ఉన్న కారణంగా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తే కూటమికి నష్టం కలుగుతుందని వివరించారు. జనసేన 2 ప్రధాన పార్టీలతో ఎన్డీఏ పొత్తులో ఉంది. అందుకే మేము అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగామని, మిగిలిన చోట్ల పొత్తులో ఉన్న వేరే పార్టీల అభ్యర్థులు గెలుపునకు ప్రచారం చేస్తున్నామని, ఈ టైంలో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకిస్తే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోందని కోర్టుకు వివరించారు. దీనిపై ఈసీ హైకోర్టుకు బుధవారం వివరణ ఇవ్వగా విచారణ ముగిస్తూ నిర్ణయం తీసుకుంది.